నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ లబ్ధిదారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ లక్ష్యం ప్రతి అర్హత కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరవేయడమేనని అన్నారు. పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి వేగంగా పరిష్కారాలు చూపించే దిశగా పేదల సేవలో కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. మొదలు తారీఖు వస్తే మాత్రం నాలో ఎక్కడా లేని హుషారు వస్తుంది. దానికి కారణం పేదల సేవలో ఉండాలనే తపనే తప్ప ఇంకోటి కాదు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కేవాడిని కాదు. ప్రజల్లో ఉండే వ్యక్తిని. నేను చేయడమే కాదు, సమాజంలో ఒక చైతన్యం తేవాలి. ఈరోజు నా పక్కన బంగారు కుటుంబాలు కూర్చున్నాయి, పెన్షన్దారులు కూర్చున్నారంటే వాళ్ళ జీవితాల్లో శాశ్వతంగా వెలుగు తేవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఇంకొక పక్క మొదల తారీఖు వస్తే డబ్బులుండే వాళ్ళందరికీ కూడా గుర్తు రావాలి. సామాజిక బాధ్యత, మనందరి బాధ్యత. సమాజంలో పుట్టాం, సమాజం వల్ల పైకొచ్చాం. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా చాలా మంది కనీస అవసరాలు లేక తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే నేను ఆలోచించేది, మొదల తారీఖున ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, రాజకీయ పార్టీ నాయకులే కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా పంపిస్తున్నా. భవిష్యత్తులో ఒకటే కోరుతున్నాను, సమాజంలో పైనుండే 10%, అట్టడుగు నుండి 20% ఎప్పుడూ అండగా ఉండాలి. ప్రభుత్వం బాధ్యత మేం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే మొదలు తారీఖు వస్తే ఒక పండుగ వాతావరణం. వృద్ధులందరూ కూడా ఇంటి దగ్గర దర్జాగా ఉంటే తలుపు కొట్టి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్లకు డబ్బులు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వితంతువులు, దివ్యాంగులు 28 కేటగిరీలకు పెన్షన్ ఇస్తున్నాం. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఒకే మాట చెప్పాను, నేను పెంచి పింఛనిస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయలు మా పేదవాళ్లకు పంచామంటే అది నాకు తృప్తి. అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ వారి భవిష్యత్తు విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు జ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించుకొని ప్రపంచ స్థాయిలో రాణించాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. విద్యా సాంకేతిక రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, యువతకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ముజీ, ఆనరబుల్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ పాయల కేశవ్ గారు, ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్యజీ, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఏ కోరీజీ, distinguished guests, esteemed faculty, proud parents and my dear graduating students, andarki na namaskaram. Today as I look at this hall filled with young graduates, I do not see students receiving degrees. I see a generation ready to shape Bharat. Every generation is remembered for something.
This generation has the opportunity to build our future. This is your time. This is your opportunity. Never allow your background to define your future. Let your dreams, your hard work, and your character define who you become. It is a great honor to be present at the first convocation of the Central University of Andhra Pradesh. Every convocation is special, but the first convocation is forever historic. Degrees are awarded every year. History is written only once. Thousands of students will be graduating from this university in the years ahead, but only one batch will forever be remembered as the first batch. That honor, that legacy belongs to you. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పాలనపై ఆయన స్పందించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి అంశాలపై తమ పార్టీ వైఖరిని వివరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలు, అమలు జరుగుతున్న పథకాలపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో పాలన తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలు అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజల సమస్యలపై మరింత బలంగా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఏ ఇంటైనా కూడా చర్చ జరిగిన అంశాలు ఏమిటి అనంటే సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. 2 ఏళ్ల కిందట ఏ ఇంట్లో అయినా కూడా చర్చ జరిగేటివి ఏదైనా ఉంటే ఈ అంశాల మీద చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయి అనంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడి నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తూ ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈరోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతూ ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. తెలుగు మరియు సంస్కృత అకాడమీపై మాజీ అధికారి లక్ష్మీ పార్వతి చేసిన ఆరోపణలను అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ అలియాస్ శరత్ చంద్ర తీవ్రంగా ఖండించారు. లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవాలని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో అకాడమీలో అన్ని పనులు ఓపెన్ టెండర్ల ద్వారానే పారదర్శకంగా నిర్వహించామని, గతంలో జరిగిన వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. వర్చువల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అంశాలపై కూడా లక్ష్మీ పార్వతి వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇక నాకు బూతులు కూడా వస్తాయి, మాట్లాడగలను. ఎవరో తెలుసునేంటి, నేను రాజశేఖర పీరియడ్లో చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ చేశాను, కొన్ని వందల డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాను, టీవీలో 100 కథలు రాశాను, ఆమె కంటే ఎక్కువ సాహిత్యాన్ని నేను సృష్టిస్తున్నాను. ఎవరైనా ఆ పదవి ఎట్టబడుతుందామే? అంత కండకావరం ఏంటి? అంత ఎవడన్నా సరే నీకు అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఎవడన్నా ధనవంతుడు భోజనం పెడితే వెళ్ళు, పోత నీ గుడి తగిలి పెట్టుకోతాడు. అసలు నువ్వు నీ మూలాలంటే మర్చిపోతావు. నువ్వు భాషా వ్యాప్తి కోసం పనిచేస్తున్న వ్యక్తిని నువ్వు ఎలా టార్గెట్ చేస్తావు, కామెంట్ చేస్తావు? చైర్మన్, డైరెక్టర్ కలిసి లూటీ చేశారంట. 50 కోట్లు ఇప్పటిదాకా సమగ్ర నుంచి డబ్బులు రాలేదని ఆమె అన్నది. ఇది ఇంటర్మీడియట్ బుక్స్కి మేము వేసుకున్న బుక్స్కి డబ్బులు రాలేదని. అసలు డబ్బులే రాకపోతే అవినీతి ఎడ జరుగుతుంది? నేను వచ్చిన కొత్తల్లో గతంలో వేసిన పుస్తకాలకి వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నారు, అది నాకు సంబంధం లేదు. నా పీరియడ్లో ఒక్క రూపాయి కూడా సమగ్ర నుంచి రావాల్సిన 50 కోట్లు రాలేదని గత ప్రెస్ మీట్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను.
దీని మీద నేను 10-15 సార్లు కూడా ఎస్పీడీ గారితోనూ, తర్వాత ప్రసన్న గారితోనూ మాట్లాడాను. లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. అదేవిధంగా రమణ గారి అందరి దృష్టి తీసుకెళ్ళాను. ఎందుకని మాకు అకాడమీలో వాళ్ళు ఎవరైతే ఫ్రీ బుక్స్ చేస్తున్నారో ఆ ప్రింటర్స్ అలమటిస్తున్నారు. రెగ్యులర్గా మాతో నా దగ్గరకో లేకపోతే మేడం దగ్గరకో వచ్చి వాపోతున్నారు. లాస్ట్ టైం ఫ్రీగా వేసాము బుక్స్, అక్కడి నుంచి రూపాయి రాలేదు. మళ్ళీ ఇంకొక 25 కోట్లు ఖర్చు పెట్టి వేసాము. మళ్ళీ 50 కోట్లు మాకు రావాల్సి వస్తే 50 కోట్లు రాలేదని చెప్పిన మనిషి మళ్ళీ అవినీతి ఎక్కడ జరిగిందని భావిస్తుంది. కాబట్టి లక్ష్మీభారతి గారు నిన్న చెప్పిన మాటల్లో ఒక్కటంటే ఒక్కటిగా నిజం లేదు. ఒకవేళ ఆమె ఏదైనా సరే నిరూపిస్తే నేను నా పదవి కూడా రాజీనామా చేస్తాను. ఒక్కటి నిరూపించమనండి, ఒక్క అవినీతి ఆరోపణ నిరూపించమనండి. తర్వాత సన్మానాలంట, ఎస్సీ కార్పొరేషన్ మీద తెలుగు అకాడమీ డబ్బులతో సన్మానం ఎక్కడ చేసుకున్నామో చెప్పమనండి. నా ప్రమాణ స్వీకారానికి భోజనం పెట్టాము, రచయితలు కవులు కళాకారులతో మీటింగ్ పెట్టాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రమాణ స్వీకారం వాళ్ళ లక్షలాది మంది వేలాది మంది వచ్చారు కదా, వాళ్ళమ్మ మొగుడు సొమ్ము పెట్టి చేశాడా లేకపోతే ప్రభుత్వ సొమ్ముతో చేశాడా? నేను పోలా అడిగి ఇలా తాతగారి సొమ్ము ఏమైనా పెట్టిందా? అంటే నీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే ఒక ఎత్తు, ఒక తెలుగు అకాడమీ చైర్మన్గా మేము ఒక కార్యక్రమం చేస్తే మాకు సన్మానం చేశారు, ఎట్ట మాడుతుందని? ఎక్కడ ఒక్క సన్మానం ఏం జరిగిందా? మాకు అభిమానులు కార్యకర్తలు ఎక్కడ చిన్న మీటింగ్ పెట్టుకొని ఒక పూలదండ వేస్తారు. నేను వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చేవాళ్ళకి ఊరికాడ పూలదండ తేవద్దు, చాలు తేవద్దు ఓపెన్గా చెప్తుంటాను. మాకు సన్మానాలు అవసరం ఏంటి? మాకు భాష బతకాలి, భాషను బతికించాలి. ఇది కదా మా కాన్సెప్ట్. నువ్వు తెలుగు అకాడమీ చైర్మన్గా ఉండి ఎక్కడైనా తెలుగు సాహిత్యం బతకడానికి ఏం చేసావా? మేము తెలుగు అకాడమీ చైర్మన్గా ఉండి తెలుగు బతికించాలనుకుంటున్నాము, సాంస్క్రిట్ బతికించాలనుకుంటున్నాము. అది జాతీయ భాషగా ఉంది, అది మొత్తం దేశవ్యాప్తంగా కూడా జాతి నిలబెడుతుంది. కాబట్టి మేము ఒక యునైటెడ్ ఇండియాకి ఒక భావోద్వేగాన్ని అది ఎస్టాబ్లిష్ చేస్తుంది. కాబట్టి సంస్కృతం బతకాలి మేము కోరుకుంటాం. గుంటూరు జిల్లా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయపాలెం సమీపంలో జాతీయ రహదారి 16పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన ఓ లారీ డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో లారీని బలంగా ఢీకొనడంతో 2 వాహనాలకు మంటలు అంటుకొని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 3 లేదా 4 మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, హైవే అంబులెన్స్ సిబ్బంది, స్థానిక పోలీస్ అధికారులు సమన్వయంతో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. మల్లయ్య కొండలో మైనింగ్ వివాదంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మైనింగ్ ను నిలిపివేసిందని, ఇప్పుడు అదే అనుమతులను ఆధారంగా చేసుకుని కూటమి ప్రభుత్వం మల్లయ్య కొండ పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. మైనింగ్ పేరుతో పవిత్రమైన మల్లయ్య కొండను దోచుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. మల్లయ్య కొండ అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సుమారు 20 కోట్లు ఖర్చు చేసి రోడ్లు, విద్యుత్, తాగునీరు, ఆలయ జీర్ణోద్ధరణ వంటి సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. ఆ రోజు దాని మీద దుష్ప్రచారం చేసి ఈరోజు వాళ్ళు ₹1 కూడా దాని మీద ఆదాయం రాకుండా అక్రమంగా వాళ్ళ నాయకులు, కార్యకర్తలు దోచుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఎన్నికల ముందు మన జిల్లాలో, ముఖ్యంగా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ద్వారకనాథ్ రెడ్డి శాసనసభ్యుడిగా తంబలపల్లిలో కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అతను వాళ్ళంతా కూడా మైనింగ్ చేస్తారు బయట రాష్ట్రాల్లో.
వాళ్ళు కన వస్తే తప్పకుండా ఈ ముక్కంటి కొండలు 3 కొండలు ఉన్నాయి, ఎర్రకొండ, ఇనుపుకొండ, అదేవిధంగా సాధుకొండ, మల్లయ్యకొండ. ఈ 3 కొండలను కూడా వాళ్ళు మైనింగ్ చేసి దోచేసుకుంటారు అని చెప్పి ప్రచారం చేశారు. మేమెప్పుడు కూడా దైవ కార్యాలకు ముందుండి అన్ని రకాల సహకరించే కుటుంబం మాది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే చాలా దేవాలయాలు ఈ జిల్లాలో జీర్ణోద్ధరణ సంతరించుకున్నాయి. అదేవిధంగా అక్కడ కూడా ఎన్నికల ముందు ప్రచారం చేశారు కాబట్టి మనం ఆ రోజు చెప్పాము మేము మైనింగ్ చేయమని, కానీ నమ్మే పరిస్థితి లేకుండా ప్రచారం చేశారు. మరి మొత్తం మైనింగ్ యాక్టివిటీ అక్కడ ప్రారంభం కావడానికి ఆద్యుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకు దేవుడు అంటే ఎంత భక్తో మీ అందరికీ తెలుసు. బూట్లు వేసుకొని హారతిస్తాడు, బూట్లు వేసుకొని టెంకాయ కొడతాడు. మరి ఆ విధమైన వ్యక్తి ఈరోజు ఇక్కడ మైనింగ్ యాక్టివిటీని అంతా కూడా చేపట్టి దోచేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. 2022లో ఎర్రగొండ మైనింగ్కి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి ఒక సంస్థకు. వస్తే మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి అక్కడ పవిత్రమైన దేవాలయం ఉంది. శ్రీశైలము, శ్రీకాళహస్తి తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి సంతరించుకున్న దేవాలయం అక్కడ మల్లయ్యకొండ మీద నిలిచి ఉంది. మరి అక్కడ మైనింగ్ చేయకూడదు అని చెప్పి చెప్తే దాన్ని తక్షణమే పక్కన పెట్టే, అది మనం తాకూడదు, మనకేం అవసరం వచ్చింది అని చెప్పి నిలిపేయడం జరిగింది. చిలకలూరిపేటలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. పట్టణంలోని 11, 29 వార్డులతో పాటు నాదెండ్ల, ఎడ్లపాడు ప్రాంతాల్లో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు, ప్రతి నెల 1వ తేదీన పేద కుటుంబాల్లో సంక్షేమ పండుగ కనిపిస్తోందని అన్నారు. లక్షలాది కుటుంబాలు ప్రభుత్వ పెన్షన్లపై ఆధారపడి జీవిస్తున్నాయని, చిలకలూరిపేట పట్టణంలోనే ప్రతి నెల 4.75 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా సాగుతున్నాయని, రాష్ట్రంలో అత్యధిక కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. ముందు నుంచి కూడా 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఏకైక రాష్ట్రం చంద్రబాబు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం 3 పువ్వులు 6 కాయలుగా పేదవాళ్లకు వరంగా చంద్రబాబు గారు ఇచ్చే పెన్షన్ చూసి మాకు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాం, నేను మా ముస్తాక్ బై చైర్మన్. ఈ పెన్షన్ తోటే మా కుటుంబం మొత్తం గడుస్తుందండి, ఇంకే పనికి పోలేమని చెప్పారు. ఆ విధమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాలకి చాలా వరకు కార్డులు ఉందే మొత్తం 1,40,00,000 ఈ రాష్ట్రంలో 1,50,00,000, 65 లక్షల కుటుంబాలకు పెన్షన్ వెళ్తుంది. పెన్షన్ బాని వాళ్ళకి తల్లికి వందనమో, అన్నదాత సుఖీభవో, బస్సు ఫ్రీయో, లేకపోతే గ్యాస్ 3 ఇవ్వటమో, ఈ విధంగా దాదాపు 1,00,00,000 కుటుంబాలు పైన దాదాపు 80% బెనిఫిషరీస్ చంద్రబాబు గారి సంక్షేమంలో బెనిఫిషరీస్ ఉన్నారు. ఈరోజు ఏదో ఒక పథకం మొత్తానికి అందుతుంది, ప్రతి ఒక్కరికి అందుతుంది ఏదో ఒక పథకం. అది ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం. దేశానికి సంక్షేమం అంటే ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్న పథకాలు తప్ప మరొక కొత్త ఆలోచన వచ్చే అవకాశమే లేదు. అన్న క్యాంటీన్ 5 రూపాయలకు 3 క్యాంటీన్లు ఉన్నాయి పేటలో. ఎటు తిరిగినా కూడా 5 రూపాయలు భోంచేయచ్చు. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ, ఒక టౌన్ ఉదాహరణ తీసుకుంటేనే 4,75,00,000 ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. స్వాతంత్రం వచ్చినాక ఈ సంక్షేమం అనేటువంటిది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది. ప్రతి నెల 1వ తేదీ పేదోళ్ళ ఇంట్లో ఒక పండుగ వాతావరణం. ప్రతి వీధిలో చూస్తే అందరు ఆనందంగా, ఉత్సాహంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా మన గౌరవ చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారితో
నిన్న కాల్ చేసి సార్ మీ దగ్గర పెన్షన్ చేయడానికి నేను వస్తున్నాను, విజయవాడలోనే ఉన్నాను, తప్పకుండా రండి అని చెప్తే ఈరోజు వచ్చాను. మనసున్న మహారాజు ఇప్పుడే విన్నాను, నేను విని చెప్తున్నాను, ఏదో పొగడతలు చేయాలి కానీ. ఒక కాలనీలో ఇప్పుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేశాము, అందరి పైన వచ్చి పడేశారు. మహిళలు అందరూ వచ్చేసారు, గుంపుగా వచ్చి ఓట్లు ఎవరికి వేశారు వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం లేదు. అయితే కూడా ఒక పెద్ద మనసుతో మీరు ఓట్లు ఎవరికైనా వేయండి, నా బాధ్యత, నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, మీ కాలనీకి వాటర్ కానీ, రోడ్లు కానీ, పక్క రోడ్లు కానీ, ఇంకా ఏదైనా స్కూల్స్ కానీ లేకుంటే నేను పెట్టిస్తాను. మన కుటుంబం, మన పార్టీ, మన ప్రభుత్వము, నేను ఓట్లు వేశారా లేదా అని చూసి మనం సంక్షేమం చేయము, అభివృద్ధి చేయము. అందరికీ అభివృద్ధి కావాలి, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందజేయాలని మన లక్ష్యం అని చెప్పిన గొప్ప వ్యక్తి. నేను ఇప్పుడే విన్నాను, ఒక 10 minutes బిఫోర్. తో అలాగే చంద్రబాబు గారు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్థాయిలో పేదోళ్ళకి అండగా నిలబడి ఏ ప్రభుత్వం కూడా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్థాయిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసేది ఏకైక ప్రభుత్వం, కూటమి, ఆంధ్రప్రదేశ్లో ఏకైక నాయకుడు నారా చంద్రబాబు గారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం పెసర్లంక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నక్కా ఆనందబాబు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. రెగ్యులర్గా జరిగే ప్రోగ్రాం 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా వేమూరు నియోజకవర్గంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంలో ఇది గొప్ప కార్యక్రమం. సంవత్సరానికి 33,500 కోట్ల రూపాయల పెన్షన్ మీద ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అసలు ఈ పెన్షన్ స్కీమ్ 30 రూపాయల పెన్షన్ స్కీమ్ పథకం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఇదే పెన్షన్ని 1000 రూపాయలు చేసాం, 2000 చేసాం, 4000. ఈ 3 కూడా చంద్రబాబు నాయుడు గారే పెంచాడు. 1000 ఆయనే పెంచాడు, 2000కి ఆయన బాగా తీసుకెళ్ళారు. ఇవాళ 4000 రూపాయల పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు. ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాన్ని. ఇవాళ ఉద్యోగస్తులకి 1వ తేదీ కొద్దిగా లేట్ అయినా ఈ పెన్షన్లు మాత్రం వృద్ధులు, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చే పెన్షన్ మాత్రం ఎక్కడా కూడా ఆగటానికి వెళ్ళింది. సామాజిక పెన్షన్ బాధ్యతగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీంతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. సర్వనాశనం చేసాడు, వ్యవస్థలన్నీ కూడా పాడైపోయింది. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది గత 2 ఏళ్ల క్రితం. అన్నీ చూస్తూ ఉన్నాము. మళ్ళీ అభివృద్ధి మొత్తం కూడా గాడిలో పెట్టి శరవేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీరు ఎక్కడైనా చూడండి, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం కానీ, రైతు కానీ, రైతాంగానికి సంబంధించి కాలాల్లో నీటిపారుదల సౌకర్యాలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు అవన్నీ కూడా వదిలేశారు. ఏదో 4 పట్టణాలు చూడాలనుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ సంక్షేమం అనేది మ్యాండేట్గా తీసుకొని ఎటు ఇస్తాం, అభివృద్ధి ఉండాలి, భవిష్యత్తు ఆలోచనలు ఉండాలనే ఒక ఆలోచనతో యువతరానికి ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ పారిశ్రామికీకరణ రాష్ట్రాన్ని చేసి ఇవాళ 23 లక్షల కోట్ల పెట్టుబడులతో ఇవాళ పరిశ్రమలు రాబోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది ఒక గొప్ప మలుపు. ఇన్ని రకాలుగా కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలందరూ కూడా మంచి మనసుతో వెన్నంటి నిలవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. పెన్షన్తో పాటు ఈరోజు నేను కొల్లూరు మండలంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాం. వేమూరు మండలంలో ఇవాళ అంగవైకల్యం, ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి, ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఇవాళ ఉచితంగా ఈ మోటార్ సైకిల్స్
ట్రైసైకిల్స్, మోటార్ సైకిల్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా 7 మందికి మన నియోజకవర్గంలో పంపిణీ చేశాం. అదేవిధంగా స్పోర్ట్స్ పెన్షన్ కూడా సబ్సిడీ అందించడం జరిగింది. రైతాంగానికి సంబంధించి సబ్సిడీ మీద సీడ్ పంపిణీ కూడా ఈరోజు చేయడం జరిగింది. పూర్తిగా రైతాంగం అత్యధిక శాతం ఉన్నటువంటి వేమూరు నియోజకవర్గం రైతులకు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు, అధికారులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. జూన్ 30న విజయవాడ ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. గుంటూరులోని మల్లయ్యలింగం భవన్లో బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు రైతులకు అండగా ధర్నాలో పాల్గొన్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు, కౌలు రైతులు ధర్నాలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారని పేర్కొన్నారు. రైతులందరికీ నమస్కారం. నిన్న అంటే జూన్ 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఈ రాష్ట్రంలో రైతులు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల్ని, తాము పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ దగ్గర కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడంతో పాటు ఆ రైతులకు అండగా ఆ ధర్నాలో పాల్గొనడం కూడా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు, కౌలు రైతులు పాల్గొని తమ యొక్క నిరసనని వ్యక్తం చేయడం అనేది జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా మేము ముఖ్యమంత్రి కార్యాలయానికి రాయబారం అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని నెల రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నప్పటికీ అనుమతి ఇవ్వకపోగా ముందుకు సాగుతున్నటువంటి కార్యకర్తల్ని పిడిగుద్దులతోటి, లాఠీలతోటి ఇబ్బంది పెట్టడం అనేది దారుణమైనటువంటి విషయం. ప్రజా ఉద్యమాల మీద, ముఖ్యంగా ఆయా వర్గాల ప్రజా సమస్యల మీద ఆయా వర్గ ప్రజలు ఉద్యమించేటప్పుడు తాత్కాలికంగా లాఠీలు ఆపగలవేమో కానీ దీర్ఘకాలం ఆపలేరు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అందరికంటే ఎక్కువ నరక యాత్రను అనుభవిస్తున్నటువంటి రైతాంగం పక్షాన సిపిఐ ముందుండి పోరాటం చేస్తూ ఉన్నది. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించి తీరుతామని నిన్న జరిగినటువంటి సభలోనే మేము ప్రకటించాం. ఆ వైపున రైతాంగులందరూ కూడా సిద్ధం కావాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని రంగవల్లి నగర్లో స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్, కామ్రేడ్ రంగవల్లి అక్క విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అరుణోదయ సాంస్కృతిక సమైక్య జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ విమలక్క, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణకుల వీరాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు, వారి పోరాట స్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పిలుచుకుంటాం. అడవిలోని సంపదని ఆదివాసీలకే దక్కాలని, అది న్యాయమైనటువంటి డిమాండ్ అని, వాళ్ళ స్వయం పాలననే నిజమైనటువంటి పోరాటమని, ఆ స్వయం పాలన వాళ్ళకు దక్కాలని పోరాడి అమరుడైనటువంటి కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు. అట్లనే ఈ దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం అంటే అందరూ సమానంగా బతికే రోజులు రావాలని, ఇక్కడ ప్రజలకు న్యాయం చెందేలా స్వాతంత్రం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి నిజమైనటువంటి దేశభక్తుడు కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్. అట్లనే వీళ్ళ బాటలోనే ఇక్కడ అణగారినటువంటి వర్గాలకు, పీడిత తాడిత ప్రజలకు
న్యాయం జరగాలని, దోపిడీ పీడనలు లేనటువంటి, అసమానతలు లేనటువంటి, వివక్షతలు లేనటువంటి, కులము మతము లేనటువంటి ఒక మనిషిని మనిషిగా గౌరవించేటువంటి సమాజం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి కామ్రేడ్ రంగవల్లక్క. ఈ ముగ్గురు విగ్రహాలు ఇక్కడ ఆవిష్కరించుకున్నాము అనంటే అది ఈనాటి తరానికి ఒక ప్రేరణ, రేపటి తరానికి ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఉండాలనే దానికోసమే ఇక్కడ ఈ విగ్రహాలని ఆవిష్కరించుకోవడం అనేటువంటి జరిగింది. ఈ ముగ్గురు చేసినటువంటి పోరాటమే కాదు, ఇట్లాంటి పోరాటాల్లో ఎంతో మంది అసూలు బాసిండ్రు భారత విప్లవోద్యమంలో. వాళ్ళందరి త్యాగము, వాళ్ళందరి బాట, వాళ్ళ ఆశయము కూడా ఇవాళ దోపిడీ పీడన లేనటువంటి సమాజమే. అందుకని ఆ సమాజ స్థాపన కోసం ఇవాళ ఉన్నటువంటి ప్రజలంతా కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. విపరీతంగా దోపిడీ పెరిగిపోతుంది. కార్పొరేట్ శక్తులంతా కూడా బలంగా చేకూరుతున్నారు, బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నారు, దోపిడీ చేస్తున్నారు. పెట్టుబడిదారుల చేతుల్లోకి ఈ సంపదంతా పోతుంది. కాబట్టి ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి కొంతమంది చేతుల్లో, పిడికెడు మంది చేతుల్లో ఈ దేశ సంపద ఉన్నది. ఆ రకంగా కాకుండా ఆ సంపదంతా కూడా ఈ దేశ ప్రజలకు చెందాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి దానికోసం ప్రజలంతా కూడా పోరాటానికి సమాయత్తం కావాల్సినటువంటి సమయము ఇవాళ ఆసన్నమైంది. దీన్ని మనం అందిపుచ్చుకొని మరింత ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కావున ప్రజలారా, తప్పనిసరిగా మీరంతా కూడా ఈ పోరాటాల్లోకి సమాయత్తం కావాలని మరొక్కసారి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాల నిర్వహణ అంశంపై మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు, సంబంధిత అధికారులకు ఒకరోజు నాయకత్వ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆస్కీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డి వెంకన్న అధ్యక్షత వహించారు. One point, yes, this is our deposition point and we will start sending some debris there. Kani that has to be like a regular process. So after almost last October nunchi memo as a lead ULB దీని పైన వర్క్ చేస్తున్నాము and in consultation with the CDMA office. So final ga ki what should be the conditions of tender, what should be the modalities of agreement, ప్రతి ఒక్క అంశం చాలా డీటెయిల్డ్ గా డిస్కషన్ చేయడం జరిగింది. CDMA తరపు నుంచి ఇది ఒక క్లస్టర్ అలాగే ఫ్రేమ్ చేసినారు కి బికాస్ అది వైబిలిటీ అప్లై ఉంటుంది ఆ ప్రాజెక్ట్ కి ఓన్లీ వెన్ దట్ మచ్ క్వాంటిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వేస్ట్ ఇస్ అవైలబుల్. ఇఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ అవైలబుల్ ఇస్ వెరీ లెస్, ద ప్రాజెక్ట్ ఇస్ నాట్ హ్యావింగ్ దట్ వైబిలిటీ. ఇట్ విల్ నాట్ బి lucrative ఫర్ ఎనీ పర్సన్ టు కమ్. అంతా డిస్కషన్ చేసిన తర్వాత ఈ అగ్రిమెంట్స్ అంతా, ఈ ప్రాజెక్ట్ అంతా ఫైనలైజ్ చేయడం జరిగింది. నౌ ఇట్ ఈస్ రెడీ టు now it is ready to start, the work is ready to start. Site kuda designation chesi వాళ్ళకి site kuda hand over చేయడం జరిగింది, land lease kuda sign చేయడం జరిగింది. They had decided that they will be starting the work from first week of July and their deadline is 6 months period. So by the end of the December, our target is that from 1st of January we can start it. సమాజానికి డాక్టర్లు అందిస్తున్న అమూల్యమైన సేవలను, వారి నిస్వార్థ అంకిత భావాన్ని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా 48 సంవత్సరాలుగా వేంపల్లిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఎంబీబీఎస్ వైద్యుడు డాక్టర్ ఎస్ఎఫ్ బాషాను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తులసిరెడ్డి సతీమణి నర్రెడ్డి అలివేలమ్మ, పులివెందుల నియోజకవర్గ సమన్వయకర్త ధ్రువ కుమార్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 1వ తేదీ నేషనల్ డాక్టర్స్ డే, జాతీయ వైద్యుల దినోత్సవం. భారత ప్రభుత్వం 1991 నుంచి జూలై 1వ తేదీని నేషనల్ డాక్టర్స్ డేగా ప్రకటించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం నిస్వార్థంగా, అంకిత భావంతో సమాజానికి సేవ చేసే డాక్టర్లను గుర్తించడం, గౌరవించడం, వారికి కృతజ్ఞతలు తెలియచేయడం లక్ష్యంగా భారత ప్రభుత్వం జూలై 1వ తారీఖును నేషనల్ డాక్టర్స్ డేగా ప్రకటించడం జరిగింది.
ఎందుకు ఈ రోజునే ఎంపిక చేశారంటే దానికి కారణం ఉంది. ప్రముఖ వైద్యుడు, స్వాతంత్ర సమర యోధుడు, భారతరత్న బిరుదాంకితుడు, 14.5 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిసి రాయ్. ఆయన జయంతి రోజు ఈరోజే, వర్ధంతి రోజు ఈరోజే. 1882 జూలై 1న పుట్టాడు. 1962 జూలై 1 తారీఖున పరమపదించాడు. ఆయన జయంతి, వర్ధంతి రెండు కూడా సంవత్సరాలు వేరు, కానీ నెల తేదీ ఒకటే, జూలై 1వ తారీఖున. ఆయన గౌరవార్థము, ఆయన జ్ఞాపకార్థము ఈ రోజును నేషనల్ డాక్టర్స్ డేగా ప్రకటించడం జరిగింది. డాక్టర్లు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యమని. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడూ ఎడతెగక పారు ఏరున్ ద్విజుడు చొప్పడిన ఊరనుండుము చొప్పడుకున్నట్టు ఊరు చొరకును సుమతిని 400 సంవత్సరాల క్రితమే సుమతి శతకారుడు భజన వైద్యుని యొక్క ప్రాముఖ్యతను గురించి చిన్న సుమతి పద్యంలో చెప్పాడు. అందుకోసమే వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుని భగవంతుడితో సమానం అంటారు. అటువంటి వైద్యుల యొక్క సేవలను గుర్తించి గౌరవించి కృతజ్ఞత తెలియజెప్పేందుకే ఈరోజు నిర్ణయించడం జరిగింది. వేంపల్లె ఇప్పుడంటే కొంచెం పట్టణంగా ఉంది. వేంపల్లె 40-45 సంవత్సరాల క్రితం ఒక చిన్న పల్లెటూరు. అటువంటి పల్లెటూరులో డాక్టర్ ఎస్ఎఫ్ బాసా గారు ఈ ఊరిలో పుట్టి, ఈ ఊరిలో చదివి డాక్టర్ అయ్యి మళ్ళా 48 సంవత్సరాలుగా, 4 సంవత్సరాలు ప్రాక్టీస్ పెట్టి మళ్ళీ నగరాలకు పట్టణాలకు వెళ్ళిపోయే రోజు. అలాంటిది 48 సంవత్సరాలుగా ఇక్కడనే ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఈ యొక్క వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు అనేక మంది డాక్టర్లు, వారు కూడా వేంపల్లె ఈ యొక్క పరిసర పల్లెల ప్రజానీకానికి, గ్రామీణ ప్రజానీకానికి వైద్య సేవ అందిస్తున్నారు. కాబట్టి అందుకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా 48 సంవత్సరాలుగా గ్రామీణ ప్రజానీకానికి, సమాజానికి ఈ యొక్క వైద్య సేవలు అందిస్తున్నటువంటి భాషా గారిని గౌరవించడం మాకు సంతోషకర కారణంగా భావిస్తూ వారిని ఈరోజు సన్మానించడం జరుగుతూ ఉంది. ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వెంటనే పూర్తి చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. జూలై 4-5 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి ఫారాల పంపిణీ 100% పూర్తి చేసి ఓటర్ల మ్యాపింగ్ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాయలసీమ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని సిపిఐ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. బద్వేల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమకు వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. జూలై 3న జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని, ఉక్కు పరిశ్రమ భూముల అంశంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019-2023 సంవత్సరంలో ఆయన అదే నియోజకవర్గంలో ప్రారంభించారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు తిరిగి 4వసారి మన చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన రాయడానికి ఈరోజు ఆయన రావడం జరుగుతుంది. కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా దీన్ని పూర్తి స్థాయిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. కడప ఈ శంకుస్థాపన రాళ్ళు కడప
పాటు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఈ రాళ్ళు ఎక్కిరిస్తున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పడేందుకు ఖచ్చితంగా దీనికి మరి శంకుస్థాపన ఫలితం కాకుండా దీనికి నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఎందుకంటే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ రావడం వల్ల ఇక్కడ కడప జిల్లాతో పాటు రాయలసీమ జిల్లా, ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత వలసలు పోకుండా లేదా ఆత్మహత్య చేసుకోకుండా ఆగుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి 2 సంవత్సరాల లోపు దీన్ని పూర్తి చేస్తే మళ్ళా మీకు అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు గత సంవత్సరం వారం లోపు శంకుస్థాపన చేస్తామని చెప్పి ఇప్పటికీ 1.5 సంవత్సరం దాటుతున్నప్పటికీ సంవత్సరం పూర్తి చేసుకొని 1.5 సంవత్సరం జరుగుతున్నప్పటికీ ఈరోజు శంకుస్థాపనకు రావడం ఇప్పటికైనా సుపరిమాణం. అయితే ఎందుకంటే ఆ రోజు ఎన్నికల్లో కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించి శంకుస్థాపన చేసి ప్రారంభిస్తాం తొందరలోనే అంటేనే ఈ నియోజకవర్గంలో 10,300 తప్ప, ఈ జిల్లాలో 10,300 తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా కానీ నిరుద్యోగ యువత మీద నీళ్లు తల్లకుండా పూర్తి స్థాయిలో దీనిని పూర్తి స్థాయిలో మొదలుపెట్టి దాన్ని పూర్తి చేస్తే రాబోయే ఎన్నికల్లో మరొక మారు ఈ కడప జిల్లా ప్రజలు మీకు పట్టగట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కేవలం శంకుస్థాపనకే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి దీన్ని త్వరగా ఈయన చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే దీన్ని ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము, అభిప్రాయపడుతున్నాము. ఆ రకంగా ప్రారంభిస్తే ఆయన్ను అభినందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. చంద్రశేఖర్, సిపిఐఎంఎల్ రిప్రజెంటేషన్, జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారి కళ్యాణం విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులకు పల్లకి సేవ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ చైర్మన్ ఈవో రమణారెడ్డి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వస్థస్తు స్వస్థిరంగరాస్తు గర్భసమృద్ధస్తు వేద సమృద్ధస్తు శాస్త్ర సమృద్ధస్తు పుత్ర సమృద్ధస్తు కడప జిల్లా జమ్మలమడుగులో జిందాల్ స్టీల్ ప్లాంట్ పరిశీలనకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభమైన జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులను పరిశీలించేందుకు పార్టీ నేతలు జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సమావేశమై అక్కడి నుంచి బయలుదేరారు. అయితే పట్టణంలోని నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద పోలీసులు వారిని
నిలువరించారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మాజీ మంత్రి సాకే శైలజనాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూలై 3న కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లలో జరగనున్న స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు వేగవంతం చేసింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కేన్ నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, నగర కమిషనర్ భావనతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. జూలై 3న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు సహాయ మంత్రి, పలువురు కేంద్ర మంత్రులు జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. around 10,000 to 12,000 people for the public meeting. So public meeting will be around 1.5 hour to 1 hour 45 minutes. And during the public meeting, as I told you, around 12,000 people would be participating, 10,000 to 12,000. And they safe travel from the village and back to the village is our responsibility. You have to be very careful and thorough about it. So this is the indicative program. It's a small program but very crisp and very high octane program and has a high visibility also, because this is an investment, one of the largest investment that is ever happening in Kadapa. It is very important for the district of Kadapa and two friends. One is this has become a sentimental and emotional subject for all the people of Rayalaseema and more for the Kadapa. So, and the second one is going to be one of the largest employment creator also. So these are the two major things attached to this. That's how the program has become a very high octane and high level program. And there will be chopper movement about 4 hours. Detailed plan cheyadam jarigindi. For coordination also, each department wise coordinating officers available unnaru. Few points I would like to discuss. First is the traffic plan. As చెప్పినట్లు only limited access routes available ఉన్నాయంట. దీంట్లో కూడా we are expecting at least 8 or 9 VIPs traveling by road. అట్లా VIPs traveling by road ఉంటే ఒక separate road for VIPs earmark చేయడం జరిగింది for
జనరల్ పబ్లిక్ బస్సెస్ ఒక సెపరేట్ రూట్ ఇయర్మార్క్ చేయడం జరిగింది. అక్కడ ఒక ఆర్చ్ ఉంది, ఆఫీసర్ సర్వీస్, ఆ ఆర్చ్ నుంచి కామన్ రూట్ ఉంది. సిమిలర్లీ బౌండరీ వాల్, జస్ట్ ఆపోజిట్ బౌండరీ వాల్ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇప్పుడే ఫర్ ఎవ్రీబడీస్ ఇన్ఫర్మేషన్ ప్లాన్ ఏముందంటే దర్ ఈస్ ఫస్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది, తర్వాత బస్ పార్కింగ్ ఉంటుంది, తర్వాత అక్కడ ఒక గేట్ ఉంది ఎంట్రీ టు జేఎస్డబ్ల్యూ, అక్కడ క్యాంప్ సైట్ ఉంది, అక్కడ ఓన్లీ ఎంఐపీస్ వెహికల్ అలౌడ్ ఉంది. సో ఎవరైనా హెలిప్యాడ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందంటే హెలిప్యాడ్ ఏరియా, ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ ఏరియా, తర్వాత ఇంటరాక్షన్ ఏరియా, ఆ ఏరియా ఈజ్ ఎంఐపి ఏరియా డెసిగ్నేషన్. సో ఎవరైనా అక్కడ రావాలంటే దే షుడ్ హ్యావ్ ఎంఐపి వెహికల్ పాస్ యాజ్ వెల్ యాజ్ ఎంఐపి పర్సనల్ పాస్. సో వితౌట్ ఎంఐపి వెహికల్ పాస్, వితౌట్ ఎంఐపి పర్సనల్ పాస్, ఇట్ విల్ బి డిఫికల్ట్ టు కమ్ టు హెలిప్యాడ్ సైట్. అదే సో పాసెస్ ఇష్యూయింగ్ అథారిటీస్ అండ్ డిఎస్పీ గారు కోఆర్డినేట్ చేయండి. కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. టాటా ఏసీ తుఫాన్ వాహనాలు ఢీకొనడంతో 2 డ్రైవర్లతో పాటు పలువురు ప్రయాణికులు గాయపడగా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాజంపేట మండలం గుండ్లూరు పెట్రోల్ బంక్ వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాజంపేట వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం తిరుమల నుంచి బ్రహ్మంగారి మఠం వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 వాహనాల డ్రైవర్లతో పాటు టాటా ఏస్ లో ప్రయాణిస్తున్న 7గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వైద్య వృత్తి పవిత్రమైందని, దానిని వ్యాపారంగా కాకుండా సేవా దృక్పథంతో నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని వైద్యులను సత్కరించారు. ప్రొద్దుటూరులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు సేవాభావంతో వైద్య సేవలు అందించాలని వైద్యులకు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో 1200 కోట్లతో ఆయుష్మాన్ ఆరోగ్య సేవలు క్లినికల్ ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 100 పడకల క్లినికల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేపట్టామని చెప్పారు. 1200 మంది వైద్యుల పోస్టులను భర్తీ చేసి బదిలీలు, నియామకాల్లో పారదర్శకత పాటిస్తున్నామని వెల్లడించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉంటున్న వైద్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైద్య వృత్తి చాలా పవిత్రమైన వృత్తి. వారి విజ్ఞానాన్ని చికిత్స అందించడమే కాకుండా సేవాభావంతో భరోసానిస్తున్న డాక్టర్ల కమ్యూనిటీకి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూనే, ప్రభుత్వ రంగంలో ఉంటున్న డాక్టర్లు కేవలం ఉద్యోగ ధర్మం కాకుండా వృత్తికి కాస్త సేవాభావాన్ని, మానవతావాదాన్ని అద్ది ప్రజలకి, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పేదలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నాను. అదేవిధంగా ప్రైవేటు రంగంలో ఉంటున్న డాక్టర్లు కూడా ఈ వృత్తికి న్యాయం చేస్తూ వ్యాపారమయం కాకుండా ఒక మంచి డాక్టర్గా సేవలు అందించాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల్లో ఆరోగ్య వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అది మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో 1200 కోట్లతో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినికల్ నిర్మాణం కావచ్చు. 2 సంవత్సరాల్లోనే గత 5 సంవత్సరాల్లో 3105 మాత్రం నిర్మిస్తే 4500 నిర్మిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల నుంచి 100 పడకల దాకా క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణం కావచ్చు 600 కోట్లతో. అదేవిధంగా IPH
రెసిడెన్షియల్ ల్యాబులు, ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడుతూ అదే విధంగా పెద్ద ఎత్తున ఉంటున్న ఖాళీలను కూడా పూరిస్తూ స్థాయి నుంచి పై స్థాయి దాకా 12,000 ఉద్యోగాల కల్పన కూడా వైద్య విద్య రంగంలో గత 2 సంవత్సరాల్లో అందించడం జరిగింది. అదేవిధంగా ఒక పారదర్శకతకి పెద్దపీట వేస్తూ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ లేదా నియామకాల విషయంలో కానీ ఎటువంటి అవకతవకలు, అవినీతి అవకాశం లేకుండా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అదే సందర్భంలో అనేక రకాలైన సంస్కరణలు కూడా రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానంగా ఈ నివారణ చర్యల మీద ప్రధానంగా దృష్టి పెట్టి, ఎందుకంటే రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ నుంచి ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా రాష్ట్ర వైద్య వ్యవస్థ వెళ్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్న క్రమంలో ఇవాళ నివారణ మీద పెద్దపీట వేస్తూ యోగా, ఆయుష్ వ్యవస్థలను కూడా పటిష్టం చేస్తున్నాం. దాంట్లో భాగంగా గత 5 సంవత్సరాల్లో 1924 మధ్య ఒక పైసా కూడా ఆయుష్ మీద ఖర్చు పెట్టకపోతే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా నా నియోజకవర్గమైన ధర్మవరంలో 70 కోట్లతో ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజ్, అదేవిధంగా మన సొంత ఊరైన ప్రొద్దుటూరులో 70 కోట్లతో ఒక యునాని మెడికల్ కాలేజ్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో 70 కోట్లతో ఆయుర్వేద కాలేజ్, విశాఖపట్నంలో 70 కోట్లతో ఒక ఈ నేచురోపతి హాస్పిటల్ను కూడా ప్రారంభించడం, అదేవిధంగా అమరావతి ప్రాంతంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి కూడా ప్రారంభించుకోవడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కాలేజీలు వస్తున్నాయో ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఇంకా ఒకవైపు ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరుస్తూ నాన్ కమ్యూనికబుల్ డిసీజన్ కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ఇవాళ ప్రజలు బారిన పడకుండా ఇవాళ ఒక ప్రొయాక్టివ్గా ఉంటూ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఈ సంజీవని డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. రెండో వైపు క్యాన్సర్ కూడా పెద్దపీట వేస్తూ క్యాన్సర్ వ్యవస్థల్ని పటిష్టపరుస్తూ కర్నూలులో కానీ లేదా కడపలో కానీ లేకపోతే అనంతపూర్లో కానీ విశాఖపట్నంలో కానీ ఇవాళ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటు, గుంటూరులో లెవెల్ 1 క్యాన్సర్ స్టేట్ కూడా సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. వీటిని ప్రధానంగా దృష్టి పెట్టి సమాజంలో ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో బాధపడుతున్నారో వారిని గుర్తించి వారికి డిసీజ్ ప్రొఫైల్ తయారు చేసి దానికి అనుగుణంగా వారికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా, అదేవిధంగా ఒక నివారణ చర్యలు తీసుకునే దిశగా కూడా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వేను నాణ్యతతో పారదర్శకంగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ అధికారులను ఆదేశించారు. ఢిల్లీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వర్చువల్ సమీక్షలో డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ ప్రత్యేక ఓటర్ల సర్వే పురోగతిని సమీక్షించారు. BLOలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి సర్వేను సమర్థంగా నిర్వహించాలని, ఓటర్ల మ్యాపింగ్లో ఎలాంటి పొరపాట్లు, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రత్యేక అధికారి TS చేతన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. జూలై 4-5 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా RDOలు, తహసీల్దార్లు, AEROలు, BLOలతో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ఓటర్ల వివరాలు సేకరించి ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను త్వరితగతిన పూర్తి చేయాలని BLOలకు ఆదేశించారు. ఓటర్లకు అందాల్సిన ఫారాల పంపిణీ 100% పూర్తి చేయాలని సూచించారు.
జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పరిశీలనకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టుకు ఇప్పుడు క్రెడిట్ తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ పరిశీలనకు బయలుదేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఇప్పుడు అదే ప్రాజెక్టును మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రారంభించడానికి కోసం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాకపోతే మరి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఒక ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏ పారిశ్రామికవేత్త ముందుకు రాకపోయినా ఆంధ్ర రాష్ట్రమే మరి ఈ పరిశ్రమ స్థాపించడానికి అడుగులు ముందుకు వేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి సుమారుగా 3,500 ఎకరాల స్థలాన్ని సేకరించి మరి పూర్తిగా 750 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, అప్రోచ్ రోడ్స్ కానివ్వండి, రైల్వే లైన్ కానివ్వండి, మరి 220 kV లైన్లు కానివ్వండి, సబ్ స్టేషన్లు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా నిర్మించింది ఎవరు? మరి ఈరోజు మా ప్రభుత్వం దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలేదు అధికారంలోకి. మా ప్రభుత్వం వచ్చింటే ఖచ్చితంగా ఇప్పటికీ మరి ఆ స్టీల్ పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ పూర్తి అయిపోయి సుమారుగా 20 నుంచి 30 వేల మందికి నిరుద్యోగ యువకులకు మరి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉండేది. మరి అలాంటిది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రోజు 25 మాసాలు అయింది. మరి 25 మాసాల్లో నువ్వు ఏం చేశావు? మరి అదే జేఎస్డబ్ల్యూకి సంబంధించిన సంస్థ, మరి వాళ్ళ మీద నువ్వు వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టావు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? వాళ్ళ మీద కేసులు పెట్టింది నువ్వు కాదా? ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రాయలసీమ ప్రాంతానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ జేఎస్డబ్ల్యూ మరి పారిశ్రామికవేత్తల మీద మీరు కేసులు పెట్టింది మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మరి అదే యాజమాన్యాన్ని మళ్ళా బతిమాలి మళ్ళా వాళ్ళని పిలుచుకొచ్చి మళ్ళా భూమి పూజ అని చెప్పి కాలయాపన చేసే కార్యక్రమం మాత్రమే. ఎందుకంటే ఎప్పుడే చెప్పినట్టుగా పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా భూమి పూజలకే పరిమితం అవుతాడు. ఏ ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకుని వెళ్లే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన చరిత్ర చెప్తాది. ప్రతి ప్రాజెక్ట్ కైనా 2-3 సార్లు శంకుస్థాపన చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో మరి ఆ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే మరి ఈ 25 మాసాల్లో దాన్ని నిర్వీర్యం చేసి మరి ఈ రోజు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నేనే నిర్మించాను అని చెప్పి ఈ రోజు గొప్పలు చెప్పుకునే దానికోసం మళ్ళా రేపు 3వ తేదీ అక్కడికి వచ్చి భూమి పూజ కార్యక్రమం పెట్టి మరి ప్రజలకు అందరికీ చూపించే కార్యక్రమం చేస్తున్నాం. క్రెడిట్ చోరీ చేసేదానికి మరి ఈ రోజు పూనుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ క్రెడిట్ నీకు రాకూడదని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరం కూడా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారో అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాలని చెప్పి ఆలోచనతోనే ఈ రోజు మేము ఆ స్టీల్ ప్లాంట్ ని పర్యటన పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈ రోజు పోలీసులను పెట్టుకుని ఈ రోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే పోలీసులను పెట్టుకుని మరి ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తుంది. పోలీసు లేకపోతే ఈ ప్రభుత్వం లేదు అని స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ఎవరైనా అడిగే హక్కు ఉంటుంది. మరి అలాంటి ఎవరైనా ప్రశ్నించే వాళ్ళ కొంతన్ని కూడా నొక్కే ప్రయత్నం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.